కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని నాణ్యత లోపంతో నిర్మాణం చేశారనే విషయంపై విచారణ జరుగుతుండడం ప్రజల కళ్లకు కనబడుతోందని కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కమలాకర్ గారు సమాధానం చెప్పాలి. కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని శంకిస్తా ఉన్నాం. వాస్తవం అది. ఇప్పటి వరకు చర్యలు తీసుకోపోవడానికి కారణం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి మీరు ఆ ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు ఆ ప్రశ్నలు. అది పక్కకు పెట్టి కాళేశ్వరం పక్కకు పెట్టండి, మిగతా పాయింట్ గురించి మాట్లాడంటే నేను గంగుల కమలాకర్ గారు ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. మీరు డిమాండ్ చేయాల్సింది గంగుల కమలాకర్ గారు ఈ సుక్కిశాలను ఎస్ఎల్బిసిఓ అవి కాదు. మీరు డిమాండ్ చేయాల్సింది కరీంనగర్ లో జరిగిన విషయాల మీద డిమాండ్ చేయాలి. మీరు కరీంనగర్లో మీ హయాంలో 100 కోట్ల రూపాయలతో కట్టిన చెక్ డ్యాంలు కొట్టుకపోయి, ఆ కొట్టుకపోయిన చెక్ డ్యాంలో కారకులు ఎవరనేది విచారణకు మీరు డిమాండ్ చేయాలి. గంగుల కమలాకర్ గారు డిమాండ్ చేయాలి. మేము కోరుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు సక్రమంగా నిర్మించాలనే ఆలోచన ఉంటే కరీంనగర్ నియోజకవర్గంలో కట్టిన చెక్ డ్యాంలు ఎన్ని కట్టినరో, ఎన్ని కొట్టుకపోయినాయి, ఎందుకు కొట్టుకపోయినాయి, ఆ కొట్టుకపోవడానికి కారణం ఎవరు, ఎంత ప్రజాధనం దొరికింది, వాటి మీద విచారణ చేయాలని మీరు డిమాండ్ చేయాలి. అంతేకాకుండా 220 కోట్లతోటి కేబుల్ బ్రిడ్జ్ అని కట్టిండ్రు. కేబుల్ బ్రిడ్జ్ మీద నడిచే పరిస్థితి లేదు. కేబుల్ బ్రిడ్జ్ మీద రాత్రి పూట పోయే పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? ఆ బ్రిడ్జ్ ఆ విధంగా కావడానికి కారణం ఎవరు? ఆ డైనమిక్ లైట్ సిస్టమ్ ఫెయిల్ అవడానికి కారణం ఎవరు? దాని మీద విచారణ జరపాలని గంగుల కమలాకర్ గారు డిమాండ్ చేయాలి. అంతేకాకుండా గత 4 సంవత్సరాల నుంచి మానేరు రివర్ ఫ్రంట్ అని ఊరిస్తూ ఉన్నారే. పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. పనులు నాణ్యత లేకుండా నడుస్తూ ఉన్నాయి. పనులలో ఎక్కడ కూడా క్వాలిటీ లేదు. డ్రైనేజ్ నీళ్ళు ఇప్పటికీ యథావిధిగా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కలుస్తూ ఉన్నాయి. అధికారులు అంచనాలు సరిగా చేయలేదు. డ్రైనేజ్ నిర్మాణానికి టెండర్ పిలిచారు, దానిలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టలేదు. ఈ కార్యక్రమాల మీద మీరు విచారణ జరపని కోరాలి. ఇవి పక్కకు పెట్టి బండి సంజయ్ గారు వాటిని డిమాండ్ చేయాలి, వీటిని డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నారు కమలాకర్ గారు. తప్పకుండా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దేని మీద విచారణ జరపాలి. ఎక్కడ తప్పు జరిగినా అక్కడ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు శాసనసభ్యులు కాబట్టి ఇక్కడ వీటి మీద డిమాండ్ జరపాలని చెప్పేసి మీరు కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు బండి సంజయ్ గారు ఒక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు కరీంనగర్ లో. ఈ రోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవాలు చేసుకుంటారు. ఈ రోజు చిరకాల వాంఛ అయినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు నిధులు తీసుకొచ్చింది బండి సంజయ్ కుమార్ గారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా అత్యాధునికంగా అభివృద్ధి చేసింది బండి సంజయ్ కుమార్ గారు ఇనాగ్రేషన్ చేసింది. ఈరోజు కొత్తపల్లిలో రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి త్వరలోనే ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నది బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు వరంగల్ వరకు జాతీయ రహదారి బ్రహ్మాండంగా అభివృద్ధి అయి ఈరోజు ప్రారంభోత్సవానికి 4-5 మాసాల్లో మరి ముస్తాబు కాబోతా ఉంది బండి సంజయ్ కుమార్ గారి వల్ల. ఈరోజు త్వరలోనే కరీంనగర్ నుంచి జగిత్యాలకు జాతీయ రహదారి టెండర్లు పూర్తి చేసుకొని పనులు ప్రారంభించబోతా ఉన్నాయి 2,000 కోట్ల రూపాయలతో బండి సంజయ్ కుమార్ గారి వల్ల. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో సిఆర్ఎఫ్ నిధులతోటి 100 కోట్ల రూపాయలతోటి రోడ్ల పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం బండి